హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారమ్మా అందరూ? ఒక్కసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. కెన్ యూ సీ మీ, కెన్ యూ హియర్ మీ క్లియర్లీ? క్లియర్ గా వినిపిస్తున్నా, కనిపిస్తున్నా? కన్ఫర్మేషన్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, ఈ రోజు మనం కోనిక్ సెక్షన్ మీన్స్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో ఉన్న ప్రీవియస్ ఇయర్ గా బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటో ఈ రోజు సెషన్ లో చూడబోతున్నాం. మరి మొదలు పెడదామా? ఇంకా shall we start the session? So before going to the session, ఒక 10 minutes పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తరువాత దెన్ విల్ స్టార్ట్ PYQs. ఓకేనా? డన్ 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 HVS 2.0 ఏంటి మ్యామ్ అంటే HVS హై వోల్టేజ్ సిరీస్ మనకి 2.0 అంటే ఎంటైర్ కాన్సెప్ట్ తో పాటు లాస్ట్ 3 years గా బాగా రిపీట్ అయిన PYQs, బాగా రిపీట్ అయిన మోడల్స్. లైక్ ఇప్పుడు జేఈకి ప్రిపేర్ అయినప్పుడు కోనిక్ సెక్షన్ ఉంది. కోనిక్ సెక్షన్ లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏంటి, ఎట్లా నేర్చుకుంటే కోనిక్ సెక్షన్ పర్ఫెక్ట్ అవుతుంది, ఏ రకమైన PYQs ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మెయిన్స్ లో ఎలాంటి PYQs రావచ్చు, అవన్నీ కూడా ఈ రోజు సెషన్ లో చూద్దాము. అండ్ మనకి ఇప్పుడు ఈ HVS అనేది నవంబర్ ఎంతో కంప్లీట్ అయిపోద్దమ్మా. అయిపోగానే December 1st ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మ్యారథాన్స్. మనకి మ్యారథాన్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా December 1st ఆన్వర్డ్స్, విచ్ ఈస్ లైక్ ఏ కంప్లీట్ ప్రాపర్ రివిజన్ ఫర్ యువర్ జేఈ ఎగ్జామ్. ఓకే, సో ఎవ్రీడే సెషన్స్ అటెండ్ అవ్వండి, మనకి జేఈ ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. సో బేసిక్ గా పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా రెండు రకాలుగా చెప్తాం. ఒకటి ఎసెంట్రిసిటీతో చెప్తాము, ఇంకొకటి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తో చెప్తాం. ఇది మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ నాకు పెయిర్ ఆఫ్ లైన్స్ ఇస్తుంది. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అని ఇస్తుంది మనకి, రైట్? సో ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ నుంచి నిన్న డీటెయిల్డ్ గా చెప్పాను, ఈ రోజు చిన్న రివిజన్ ఇస్తున్నా సో దట్ వీ కెన్ డూ PYQs అన్నట్టు. చిన్న రివిజన్ ఇచ్చి PYQs లోకి వెళ్ళిపోదాం మనం. డెల్టా ABC HGF A అంటే x² కోఎఫిషియంట్, H అంటే xy కోఎఫిషియంట్, y² B కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ 2G, y కోఎఫిషియంట్ 2F కాన్స్టెంట్. ABC HGF ఈ డెల్టా అనుకుంటాం. ఈ డెల్టా వాల్యూ ఈక్వల్ టు 0 అయితే నాకు పెయిర్ ఆఫ్ లైన్స్ వస్తాయి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ దిస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఐ విల్ గెట్ పెయిర్ ఆఫ్ లైన్స్. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు నాకు పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వస్తాయి. ఎలా చెప్తాం అది కూడా? H² - AB లెస్ దాన్ 0 ఎలిప్స్. మీకు చిన్న ట్రిక్ చెప్తా, లెస్ దాన్ ఎలా ఉంటది కదా, దీన్ని కొంచెం కలిపితే అదే అమ్మ ఎలిప్స్. H² - AB ఈక్వల్ టు 0 విచ్ రిప్రజెంట్స్ పారాబోలా. H² - AB గ్రేటర్ దాన్ 0 రిప్రజెంట్స్ హైపర్బోలా. నిన్నటి క్లాస్ లో దీని మీద లాస్ట్ సెషన్, మీరు కోనిక్ సెక్షన్ 1 షాట్ అని ఉంది, అందులో దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనము. ఓకే, డన్. సో మనకి ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ABC HGF అనే ఒక డిటర్మినెంట్ కనుక్కుంటాము. ఈ డెప్త్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే మన కోనిక్. నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఫర్దర్ గా చెక్ చేస్తాం H² - AB. H² - AB లెస్ దాన్ 0 ఎలిప్స్. H² - AB ఈక్వల్ టు 0 పారాబోలా. H² - AB గ్రేటర్ దాన్ 0 హైపర్బోలా వస్తాయి మనకి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ నుంచి చెప్తాము. ఎసెంట్రిసిటీ అంటే ఏంటి? ప్లేన్ లో ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ లైన్ ఉంటది. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటామమ్మా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద ప్లేన్? ప్లేన్ లో ఉన్న ఫిక్స్డ్ పాయింట్ ని ఏమంటాం మనము? మరి సర్కిల్స్ నాన్న, సర్కిల్స్ ఆల్రెడీ అయిపోయిందమ్మా, సర్కిల్స్ ఆల్రెడీ అయిపోయింది మంది, లాంగ్ బ్యాక్ సర్కిల్స్ అయిపోయింది. ప్లేన్ లో ఉన్న ఫిక్స్డ్ పాయింట్ ఏమంటామమ్మా మనం? వెరీ గుడ్ హర్షిత్, వెరీ గుడ్. ఫిక్స్డ్ పాయింట్ ని ఫోకస్ అంటాం, ఫిక్స్డ్ లైన్ ని డైరెక్ట్రిక్స్ అంటాం. ఇప్పుడు ప్లేన్ లో ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకుంటాం, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి డిస్టెన్స్ ల యొక్క రేషియో ఎసెంట్రిసిటీ. ఇప్పుడు నాకు P నుంచి M కి, P నుంచి S కి
SP/PM ఈజ్ నోన్ యాజ్ మై ఎసెంట్రిసిటీ. ఒక రేషియో కనుక్కుంటాం. రేషియో ఏంటంటే మనకి రేషియో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫోకస్ కి, పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ లో రేషియో. పాయింట్ నుంచి లైన్ కి, పాయింట్ నుంచి పాయింట్ కి రేషియో. SP/PM ఎసెంట్రిసిటీ అంటాం. ఈ ఎసెంట్రిసిటీ నాకు ఈక్వల్ టు 1, దెన్ ఇట్ ఈస్ పారాబోలా. ఎసెంట్రిసిటీ లెస్ దాన్ 1, ఎలిప్స్. ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1, హైపర్బోలా. ఎలిప్స్, హైపర్బోలాలో ఎసెంట్రిసిటీ ఫార్ములా ఉంటాయి. పారాబోలాలో ఎసెంట్రిసిటీ ఫార్ములా అక్కర్లే మనకి. ఎందుకు? పారాబోలా ఎసెంట్రిసిటీ ఫిక్స్డ్. నీకు పారాబోలా అన్నాడా, ఎసెంట్రిసిటీ 1 అది ఫిక్స్డ్ మనకి. ఆల్సో ఎలిప్స్ ది 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇది డిస్టెన్స్ లో రేషియో కదా, నెగిటివ్ అయ్యే ప్రసక్తే లేదు మనకి. సో 0 కి 1 కి మధ్యలో ఉంటే ఎలిప్స్ ఎసెంట్రిసిటీ, గ్రేటర్ దాన్ 1 ఉంటే హైపర్బోలా. ఓకే, ఈ రెండింటి ఫార్ములాలు ఎలిప్స్, హైపర్బోలాలో చూద్దాం మనం. ఈ ఫిక్స్డ్ పాయింట్ ని ఫోకస్ అంటాం, ఫిక్స్డ్ లైన్ ని డైరెక్ట్రిక్స్ అంటాం. రైట్, ఫిక్స్డ్ పాయింట్ ఫోకస్, ఫిక్స్డ్ లైన్ ని డైరెక్ట్రిక్స్. ఈ రెండు అయిపోయాక సి ఫిక్స్డ్ పాయింట్ ఫోకస్, ఫిక్స్డ్ లైన్ డైరెక్ట్రిక్స్. ఇప్పుడు నేను ఒక లైన్ ని డ్రా చేస్తా. పాసెస్ త్రూ ఫోకస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్. పాసెస్ త్రూ ఫోకస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ ఒక లైన్ ని డ్రా చేద్దాం. పాసెస్ త్రూ ఫోకస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ ఒక లైన్ ని డ్రా చేశాను నేను. ఓకే, ఈ లైన్ పేరే యాక్సిస్. ఇప్పుడు పారాబోలా డెఫినేషన్ ఏంటమ్మా? ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1. ఈక్వల్ టు 1 అంటే ఏంటి నాకు మీనింగ్? ఇప్పుడు ఇక్కడ నేను P అనే పాయింట్ తీసుకుంటే దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి డిస్టెన్స్ సేమ్. అలా లోకస్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. పారాబోలా అంటే లోకస్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్. ఇక్కడ నేను తీసుకున్నంటే P నుంచి ఫోకస్ కి, P నుంచి దీనికి డిస్టెన్స్ సేమ్. అలానే ఇక్కడ కూడా ఇంకో పాయింట్ ఉంటుంది, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి డిస్టెన్స్ సేమ్. అలానే ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంటుంది, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి డిస్టెన్స్ సేమ్. లోకస్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. లోకస్ ఆఫ్ ఆల్ దోస్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. దాన్ని మనం పారాబోలా అంటాం. ఓకే, నా కర్వ్ యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ అవుతుందో వర్టెక్స్ అంట. నేమ్స్ ఇంపార్టెంట్ అన్న మనకి. బేసిక్ నేమ్స్ క్లియర్ కదా. ఫిక్స్డ్ పాయింట్ ఫోకస్, ఫిక్స్డ్ లైన్ డైరెక్ట్రిక్స్. ఈ లైన్ యాక్సిస్, ఎక్కడైతే కర్వ్ టచ్ అవుతుందో వర్టెక్స్. వర్టెక్స్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. వర్టెక్స్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ యూనిట్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ యూనిట్స్ ఉంటుంది. డన్. ద కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ కార్డ్. ఫోకస్ నుంచి పాస్ అయ్యే కార్డ్ ని ఫోకల్ కార్డ్ అంట. ఫోకల్ కార్డ్ మీద ఈ మధ్య ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ చేస్తూ తెలుసుకుందాము, బట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఫోకల్ కార్డ్ అంటే ఏంటి? ద కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్. పర్పెండిక్యులర్ కార్డ్స్ అన్నిటిని డబుల్ ఆర్డినేట్స్ అంటాం. ద డబుల్ ఆర్డినేట్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4a. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ఏ పారాబోలా 4a. ఇక్కడ నుంచి ఇక్కడికి 2a ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2a ఉంటుంది. టోటల్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4a. లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ గా ఉండే కార్డ్స్ అన్నిటిని డబుల్ ఆర్డినేట్స్ అంటాం అమ్మా. ద డబుల్ ఆర్డినేట్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్. ఫోకస్ నుంచి పాస్ అయ్యే డబుల్ ఆర్డినేట్ ని లాటస్ రెక్టమ్ అంటాము. లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈస్ 4a. ఓకే, ఇవి మేజర్ గా పారాబోలాలో మనకున్నవి. స్టాండర్డ్ పారాబోలాస్. ఇవి 4 రకాల పారాబోలాస్ మనకి. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అంటే C టైప్ లో ఉంటుంది. y స్క్వేర్ ఈక్వల్ టు -4ax రివర్స్ C. x స్క్వేర్ ఈక్వల్ టు 4ay u. x స్క్వేర్ ఈక్వల్ టు -4ay రివర్స్ u. ఇలా ఉంటాయి మనకి. ఓకేనా?
y square equal to 4ax, y square equal to minus 4ax, x square equal to 4ay, x square equal to minus 4ay. మళ్ళీ చెప్తున్నా, ఇది నేను జస్ట్ రివిజన్ ఇస్తూ వెళ్తున్నా. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నిన్న క్లాస్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు మనకు PYQs చేయాలి కాబట్టి జస్ట్ రివిజన్ ఇచ్చుకుంటూ పోతున్నా అన్నిటి గురించి. ఓకేనా? ఎస్ ఇంకో నెక్స్ట్ 10 minutes లో విల్ స్టార్ట్ PYQs. ఒక్కసారి రివిజన్ అయిపోతే PYQs మొదలు పెట్టేద్దాం. ఇందాక చెప్పుకున్న పేర్లు వర్టెక్స్ 0,0 ఏ యూనిట్స్ కదా, ఫోకస్ A,0, డైరెక్ట్రిక్స్ x equal to -8 నుంచి ఇటు ఏ యూనిట్స్, ఇటు నుంచి ఇటు ఏ యూనిట్స్. ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ x equal to a, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4a, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ a, -2a. ఎలిప్స్. ఎలిప్స్ అంటే ఎలిప్స్ ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇంపార్టెంట్ అమ్మా. ఎలిప్స్ రెండు ఈక్వేషన్లు ఉంటాయి మనకి. x² by a² plus y² by b² equal to 1. సేమ్ x² by a² plus y² by b² equal to 1. ఇది ఎప్పుడంటే when b is greater than a. ఇది ఎప్పుడంటే when a is greater than b. ఏ వాల్యూ పెద్దగా ఉంది అంటే నీకు వచ్చేది హారిజెంటల్ ఎలిప్స్. బి వాల్యూ పెద్దగా ఉంది అంటే నీకు వచ్చేది వర్టికల్ ఎలిప్స్. ఓకేనా? దీని మీద ఫార్ములాలు నేర్చుకోండి. ఒకవేళ మీకు వచ్చింది వర్టికల్ ఎలిప్స్ అయితే ప్రతి చోట ఏ ప్లేస్ లో బి పెడతాం, బి ప్లేస్ లో ఏ పెడతాం, ఇది వచ్చేసింది ఆన్సర్. ఓకేనా? దీని ఫార్ములాస్ అమ్మా మనం నేర్చుకునేది. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు √1 - b² by a². ఎసెంట్రిసిటీ మీద చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఎసెంట్రిసిటీ √1 - b² by a². డన్. ఏది పెద్దగా ఉంటే అది కింద పెట్టండి, ఏది చిన్నగా ఉంటే అది పైన రాయండి. పెద్దగా ఉన్నది కింద రాయండి, చిన్నగా ఉన్నది పైన రాయండి. ఇది మన ఎలిప్స్. ఇక్కడ రెండు ఫోకస్లు, రెండు వర్టెక్స్లు, రెండు డైరెక్ట్రిక్స్లు వస్తాయమ్మా. ఫోకై, ఇది ఒక ఫోకస్, ఇది ఒక ఫోకస్. ఏఈ మైనస్ ఏఈ. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై, ఫోకైల మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా మనకి? 2AE. ఇది వర్టెక్స్, ఇది వర్టెక్స్. డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ది వర్టిసెస్, రెండు వర్టిసెస్ ల మధ్య డిస్టెన్స్ ఎంత? ఇక్కడ -a to 0, 0 to a అంటే 2a యూనిట్స్ డిస్టెన్స్. ఇది డైరెక్ట్రిక్స్, అది డైరెక్ట్రిక్స్. డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద డైరెక్ట్రిసెస్ 2AE. ఎందుకంటే డిస్టెన్స్ కదమ్మా, అటు -a యూనిట్స్ వెళ్ళినా లెఫ్ట్ సైడ్ వెళ్ళింది కాబట్టి మైనస్ అంటాం. కానీ ఎంత? a యూనిట్స్, ఇటు a యూనిట్స్. a + a 0 అనబాకండి మీరు. ఓకేనా? a - a 0 అనబాకండి. మొత్తం డిస్టెన్సే, నెగటివ్ సైడ్ అయినా డిస్టెన్సే, పాజిటివ్ సైడ్ అయినా డిస్టెన్సే మనకి. ఏ యూనిట్స్ టోటల్ 2a యూనిట్స్ మనకి ట్రావెల్ చేసింది. ఓకే? దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 2AE, డిస్టెన్స్ బిట్వీన్ వర్టిసెస్ 2a, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ 2a by e. నెక్స్ట్ హారిజెంటల్ లో దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం, దీన్ని మైనర్ యాక్సిస్ అంటాం. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది చెప్పండి? లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఎంత ఉందమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 2a. హారిజెంటల్ ఎలిప్స్ లో లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b. కోనిక్ సెక్షన్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా కలిపి ఈజీలీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 3 క్వశ్చన్స్. ఈజీగా వస్తాయమ్మా 3 క్వశ్చన్స్. ఈజీ టు ఈజీ. ఇవ్వాలనుకుంటే 4 to 5 అని ఇవ్వచ్చు. మినిమం అయితే ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వస్తాయి, 3 కలిపి. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఎలిప్స్ ఫార్ములాస్ నేర్చుకోండి, హైపర్బోలా కూడా వచ్చేసినట్టే. ఎలిప్స్ వచ్చేసి హైపర్బోలా కూడా వచ్చేసినట్టే. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఎలిప్స్ లో 2b² by a, హైపర్బోలాలో కూడా 2b² by a. ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ x equal to ± ae. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. హైపర్బోలా ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1. 1 + b² by a². ఎలిప్స్ కి ఏం రాసాం? 1 - b² by a². హైపర్బోలా 1 + b² by a². ఇలా ఉంటది హైపర్బోలా. సేమ్ రెండు ఫోకస్లు. మీరు ఎలిప్స్ ఫార్ములా నేర్చుకుంటే హైపర్బోలా ఫార్ములా వచ్చేసినట్టే. రెండు వర్టిసెస్లు, రెండు డైరెక్ట్రిక్స్లు. అక్కడేమో మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అన్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ అంటామమ్మా. యాజ్ ఇట్ ఈస్ ఎలిప్స్ ఫార్ములాస్ వచ్చేసాయా, ఈ ఫార్ములాస్ వచ్చేసినట్టే. అక్కడ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2b² by a, ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ± a. ఇక్కడ కూడా అంతే. ఎలిప్స్ వస్తే హైపర్బోలా వచ్చేసినట్టే అమ్మా మనకి.
కాంజుగేట్ హైపర్బోలా. ఇందాక ఎవరు అడుగుతున్నారు కామెంట్స్ లో కాంజుగేట్ హైపర్బోలా. సి జనరల్ హైపర్బోలా ఈక్వేషన్ ఇది x² / a² - y² b² = 1. దాని కాంజుగేట్ ఏమైతుందంటే ఆ మైనస్ అటు పోతుంది, -x² / a² + y² b² = 1. అంటే ట్రాన్స్ఫర్స్ కాంజుగేట్ అవుతుంది, కాంజుగేట్ ట్రాన్స్ఫర్స్ అవుతుంది. ఈ హైపర్బోలా ఇలా ఉంటే ఈ హైపర్బోలా ఇలా వస్తుంది మనకి. E1 E2 ఆర్ ద ఎసెంట్రిసిటీస్ ఆఫ్ ది టూ కాంజుగేట్ హైపర్బోలాస్. దెన్ 1/e1² + 1/e2² = 1. రెక్టాంగులర్ హైపర్బోలా అంటే a = b. ఇందా రాసామే మనం x² / a² - y² / b² = 1. అక్కడ a = b అయితే రెక్టాంగులర్ హైపర్బోలా, a వాల్యూ b వాల్యూ సేమ్ అయితే రెక్టాంగులర్ హైపర్బోలా మనకది. పారామెట్రిక్ ఫార్మ్స్ ఇవన్నీ మీకు క్లాస్ తర్వాత షేర్ చేస్తాను. కీప్ ఆల్ దీస్ విత్ యూ. చలో జస్ట్ గివ్ మీ 5 minutes టైం, విల్ స్టార్ట్ PYQs. 5 minutes లో PYQs స్టార్ట్ చేద్దాం. ఈ లోపు ఇప్పటిదాకా చూసామని ఒక్కసారి రివైజ్ చేయండి అమ్మా. విల్ స్టార్ట్ PYQs in 5 minutes.
Shall we start solving PYQs? మొదలు పెడదామా ఇంకా PYQs? Everyone ready? First let us solve parabola, then ellipse లోకి వెళ్దాం, then hyperbola లోకి వెళ్దాం. నన్ను ఒక్కటి గుర్తుపెట్టుకున్నామా, ఒక్కటే టిప్ ఏంటి అంటే వీటన్నిటికీ సాల్వ్ చేయడానికి ఎక్కువ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ప్రతిది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి నువ్వు రిలేటెడ్ ఫార్ములాస్ యూజ్ చేసావా, సింప్లిఫై చేసావా, ఆన్సర్ వచ్చిందంటే. ప్రతిది కంప్లీట్లీ ఫార్ములా రిలేటెడ్. అందుకే మీకు నిన్న డీటెయిల్డ్ గా ఫార్ములాస్ చెప్పా, ఈ రోజు కూడా ఫస్ట్ 15 minutes ఫార్ములాస్ తీసుకున్న రీజన్ కూడా అదే. ఫార్ములాస్ వస్తే మీకు ఈజీగా క్వశ్చన్స్ చేయొచ్చు. ఎంతసేపు వాడు ఇచ్చింది ఏంటి, వాడు అడుగుతుంది ఏంటి, ఈ క్లారిటీ వస్తే చాలు. పారాబోలా కానీ, ఎలిప్స్ కానీ, హైపర్బోలా కానీ, వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్. చలో మొదలు పెడదాం. RB the radius of a circle which touches x-axis at the point a comma 0 and the parabola y square equal to 9x at the point 4 comma 6, then R is equal to. So ఇలా ఒక పారాబోలా వెళ్తుంది నాకు. ఈ పారాబోలా ఏమైంది, సర్కిల్ వెళ్తుంది. సర్కిల్ ఎలిప్స్ ని టచ్ చేసింది. పారాబోలాని టచ్ చేసింది. ఫస్ట్ ఈ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ టచ్ చేసిందమ్మా, a, 0. పారాబోలాని ఎక్కడ టచ్ చేసింది, 4, 6. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా y square equal to 9x. a, 0 దగ్గర టచ్ చేసింది అంటే నాకు ఇప్పుడు ఇది సెంటర్ ఏమవుతుంది, a, r. ఇక్కడ ఏ అంటే ఇది కూడా ఏనే కదా మనకి, a, r అవుతుంది, రైట్. a, r is my center of the circle. అయితే r వాల్యూ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ లైన్ లైక్ దిస్, ఇలా ఒక లైన్ తీసుకుందాం. ఈ లైన్ టాంజెంట్ టు సర్కిల్, టాంజెంట్ టు పారాబోలా, రైట్. ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పారాబోలాకి టాంజెంట్, నాకు సర్కిల్ కి టాంజెంట్ కదా. Now y square equal to 9x, which is nothing but y square minus 9x is equal to 0. Y square minus 9x is equal to 0. Equation of the tangent when the point of contact is given. Point of contact ఇచ్చాడు నాకు 4, 6. Point of contact ఇచ్చినప్పుడు equation of the tangent S1 equal to 0, which means y1 minus 9 into x plus x1 by 2. Tangents and normals direct అంటారమ్మా. See 2025 లో క్వశ్చన్ వచ్చింది, టాంజెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్. కాన్సెప్ట్స్ కంప్లీట్ గా ఏం డిలీట్ అవ్వవు. అంటిల్ అండ్ అన్లెస్ చాప్టర్ డిలీట్ అయినంతసేపు బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోండి. డెప్త్ గా నేర్చుకోవాలి వీడి మీద క్వశ్చన్స్, కానీ బేసిక్ ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇదే మీకు ఎగ్జాంపుల్, టాంజెంట్ S1 equal to 0 గుర్తు రాలేదా, we will not be able to solve this question. మనం సాల్వ్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ when the point of contact is given S1 equal to 0. S1 equal to 0 నే అమ్మ. సర్కిల్ కాదు, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా S1 equal to 0 నే మనకి. ఇప్పుడు ఇది నాకు x1 y1. సబ్స్టిట్యూట్ y into 6 minus 9 into x plus x1 by, x1 అంటే 4 కదా, x plus 4 by 2. LCM. Three common, minus 3 common. 3x minus 4y plus 12 equal to 0. ఇది నాకు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో పారాబోలాకి టాంజెంట్, సర్కిల్ కి కూడా టాంజెంటే కదా, ఇది సర్కిల్ కి కూడా టాంజెంటే.
సర్కిల్ టాంజెంట్ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి. సర్కిల్స్ క్లాస్ లో చెప్పా. సర్కిల్ టాంజెంట్ అనగానే నాకు దాని రేడియస్ ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి సేమ్ అవుతుంది. సెంటర్ నుంచి లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నాకు రేడియస్. సర్కిల్ కి టాంజెంట్ అనగానే మీకు గుర్తు రావాలి ఆర్ ఈక్వల్ టు డి. ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. డి అంటే ఏంటి అంటే ఈ పాయింట్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పాయింట్ నుంచి లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పాయింట్ ఏంటి? ఏ కామా ఆర్. తీసుకొచ్చి పెట్టండి. అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. by 5. సింప్లిఫై చేసుకుందామా? ఆర్ కి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అమ్మా మనకి? సరే, మోడ్ తీసేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ 3a minus 4r plus 12 equal to plus 5r. 3a minus 4r plus 12 is equal to minus 5r. r నడు పంపించేసుకోండి. సరే, ఫస్ట్ ప్లస్ తీసుకుందాం, తర్వాత మైనస్ తీసుకుందాం. 3a plus 12 equal to 9r. 3 common, a plus 4 is equal to 3r. నెక్స్ట్ మైనస్ తీసుకుంటే 3a minus 4r plus 12 equal to minus 5r. ఈ రెండు వాల్యూస్ వచ్చాయి మనకి. ఓకేనా? ప్లస్ ఆర్ మైనస్. నెక్స్ట్ ఏమడిగాడు మనకి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x minus h whole square plus y minus k whole square equal to r square. h కామా k ఎంతమ్మా? x minus a whole square y minus నెక్స్ట్ ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంది కదా, 4,6 అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది కదా. 4,6 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4,6 సర్కిల్ మీద ఉంది. పెడితే 4 minus a whole square 6 minus r whole square equal to r square. ఇది a లెస్ దాన్ 0 కదా, నెగిటివ్. ఇది మైనస్ a, ఎందుకంటే a లెస్ దాన్ 0 అన్నాడు కదా. సో మైనస్ a. ఇది నాకు మైనస్ a అంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది. క్యాన్సిల్ క్యాన్సిల్. ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది కదా, a ఈక్వల్ టు 3r minus 4. a square plus 8a minus 12r plus 16 equal to 0. a అంటే 3r minus 4. ఇక్కడ కూడా ఉంది కదా, 3r minus 4 whole square 8 into 3r minus 4 minus 12r plus 16 9r square r square 16 16 32 కూడా క్యాన్సిల్. minus 12r is equal to 0. 3r కామన్, r equal to 4 units. r equal to 4 units. r equal to 4 numerical కదా, then the value of r is equal to 4 units. Done? Understood? Also one second, r equal to 4 అంటే see, r equal to 4, one second అమ్మా, అయిపోలే ప్రాబ్లం. r equal to 4, r equal to 4 తీసుకుపోయి ఇక్కడ పెట్టండి.
పెడితే ఏ వాల్యూ పాజిటివ్ వస్తుంది, ఆర్ ఈక్వల్ టు 4 ఇక్కడ పెడితే ఏ వాల్యూ పాజిటివ్ వస్తుంది, కానీ ఏ నెగిటివ్ అవ్వాలి. ఏ నెగిటివ్ అవ్వాలంటే ఈ కేసు కాదు, ఇప్పుడు ఈ కేసుకి రావాలి. అర్థమైందా? సి ఆర్ ఈక్వల్ టు 4, ఆర్ ఈక్వల్ టు 4 ఆన్సర్ వచ్చింది, కానీ నేను ఈ ఆన్సర్ తీసుకొని ఇక్కడ పెడితే ఏమైతుందమ్మా, ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 వస్తుంది, ఇక్కడ నాకు ఏ వాల్యూ లెస్ దాన్ 0 కావాలి. సో ఆర్ నాట్ ఈక్వల్ టు 4, ఈ కేసు ఫెయిల్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ కేసుకి వస్తాం. 3a ప్లస్ 12r 3a plus 12 3a plus 12 is equal to minus r. ఇక్కడ నుంచి r పెడదాం. r equal to minus 3a minus 12. r equal to minus 3a minus 12 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 plus a whole square 6 minus r whole square is equal to r square. అక్కడ ఆర్ పెడదామా ఏ పెడదామా, ఏది పెట్టినా ఒకటే వస్తుంది. ఆర్ ఈక్వల్ టు మైనస్ 3a మైనస్ 12 16 ప్లస్ a స్క్వేర్ ప్లస్ 8a 36 ప్లస్ r స్క్వేర్ మైనస్ 12r ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్. క్యాన్సిల్ క్యాన్సిల్. a స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 52 minus 12r is equal to 0. a square plus 8a plus 52 minus 12 into r అంటే ఎంతమ్మా మనకి, minus 3a minus 12 minus 3a minus 12. a square plus 8a plus 52 plus 36a plus 144 is equal to 0. వన్ 96 అంటే 44 రావాలి. Seven sevens are 49. +14 అవ్వదు కదా. 7 sevens are 49. మైనస్ 3a మైనస్ 12, ఇక్కడ మైనస్ 12 ఉంది, ప్లస్ 8a, రెండు మైనస్లేనా. 3a మైనస్ r ప్లస్ 12 ఈక్వల్ టు మైనస్ 5r ప్లస్ 4r ఇటు వచ్చింది. 3a ప్లస్ 12 ఈక్వల్ టు మైనస్ r, r ఈక్వల్ టు మైనస్ 3a మైనస్ 12 అంతే. రూట్స్ 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 ఇంకా రూట్స్ కావాలి మనకి. ఒకవేళ -8a తీసుకుంటే జస్ట్ టేక్ ఇట్ యాజ్ మైనస్ ఓన్లీ, ఎందుకంటే లాస్ట్ ఎనీవే మనం దాన్ని నెగిటివ్ చేస్తున్నాం కాబట్టి ఏని ఏలానే ఉంచుదాం. ఉంచితే -8a.
-80a -80, ఎందుకంటే లాస్ట్ లో మనం ఏ వాల్యూ ఎనీవే నెగిటివ్ తీసుకుంటామమ్మా. (28) అంటే 14 ఎస్. a square plus 14a plus 14a plus 196 is equal to 0. a common, a plus 14 common, a plus 14 is equal to 0. a plus 14 common, a plus 14 is equal to 0. అంటే a equal to -14. వాల్యూ ఆఫ్ a నెగిటివ్ వచ్చింది, ఎందుకంటే అక్కడ మళ్ళీ మైనస్ తీసుకోకర్లే మనకు. వాల్యూ ఆఫ్ a నెగిటివ్ వచ్చింది, a ఈక్వల్ టు -14. మరి a ఈక్వల్ టు -14 అంటే r వాల్యూ కదా అడిగింది. r వాల్యూ ఎంత? r ఈక్వల్ టు -3a -12. r ఈక్వల్ టు 30. అర్థమైందా? సి ఫస్ట్ ఏం చేసాము అంటే జేఈ క్వశ్చన్స్ కొంచెం ఇంతే లెంతీ వస్తాయమ్మా మనకి. ఏంటది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్? సర్కిల్ కి పారాబోలాకి ఒకటే కామన్ లైన్ ఉంది అన్నాడు. సో టాంజెంట్ నుంచి వెళ్ళాం మనం. పారాబోలా టాంజెంట్ తీసుకున్నాం, టాంజెంట్ ఈక్వేషన్ వచ్చింది మనకి S1 ఈక్వల్ టు 0. డన్. ఇప్పుడు ఈ టాంజెంట్ అనేది నాకు సర్కిల్ కి కూడా టాంజెంటే. సర్కిల్ కి టాంజెంట్ అనగానే మన కండిషన్ ఏంటి అంటే r ఈక్వల్ టు d, రేడియస్ ఈక్వల్ టు సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటది. సో r ఈక్వల్ టు d చేసాము, మోడ్ కదా, మోడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ రెండు కేసెస్ వస్తాయి. ప్లస్ కేస్ ఫెయిల్ అయింది మనకి, ఎందుకంటే ప్లస్ కేస్ తీసుకుంటే ఏ వాల్యూ పాజిటివ్ వస్తుంది, ఏ వాల్యూ రావద్దు కదా, ఇది ప్లస్ కేసు ఫెయిల్ అయింది. సో మైనస్ కేస్ తీసుకున్నాం, మైనస్ కేస్ ఆర్ వాల్యూ తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ లో పెట్టాము, ఆన్సర్ వచ్చింది. ఏ వాల్యూ వచ్చింది? ఏం తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వాల్యూ వచ్చింది. క్లియర్? అండర్స్టూడ్? 30. హర్షిత్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. Understood? Can we move to next question? Everyone. Next one. Y square equal to 12x is the parabola. SB its focus. Y square equal to 12x. And if I am comparing this with y square equal to 4ax, 4a equal to 12, a equal to 3. Focus ఏంటమ్మా? a, 0, which means focus 3, 0. PQ be the focal chord of the parabola such that PQ అనే focal chord మనకి SP into SQ equal to 147/4. C is the center of the circle. Sorry, C is the center of the circle described taking PQ as a diameter. If the equation of the circle is this, okay. Done. ఇప్పుడు మనకి PQ కావాలి. PQ is the focal chord of the parabola such that SP into SQ equal to this. PQ is the focal chord. End points of the focal chord. See, ఇప్పుడు పారాబోలా ఉందమ్మా మనకి, ఇది ఫోకల్ కార్డ్ అనుకుందాం, ఇది P, ఇది Q. దీని నుంచి వచ్చే సర్కిల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు మనకి. ఫస్ట్ అయితే PQ కనుక్కుందాం మనం, ఓకేనా? P is a point on the parabola. మీకు నిన్న పారామెట్రిక్ పాయింట్స్ చెప్పినప్పుడు చెప్పా, P is a point on the parabola అంటే P ఎలా ఉంటుంది నాకు? AT² 2AT, AT1² 2AT1. Q is also a point on the parabola. AT2² 2AT2. Point on the parabola. AT² 2AT1, AT2² 2AT2. మనకి రిలేషన్ బిట్వీన్ T1 T2. T1 into T2 equal to -1. So T2 equal to -1/T1 రాసుకోవచ్చు. పాయింట్స్ ఏమైతాయమ్మా? P ఏ వాల్యూ వచ్చింది? 3. 3T1², 2 3 2s are 6T1. Q 3 T2 ప్లేస్ లో -1/T1 పెడదాం. 3/T1², -1/T1 పెడితే -6/T1. ఓకేనా? ఇవి మనకి పాయింట్స్, P పాయింట్ టు Q పాయింట్. మనకేమి ఇచ్చాడు? SP into SQ.
ఫస్ట్ ఎస్పీ కనుక్కుందాం. డిస్టెన్స్ ఫ్రమ్ ఎస్ టు పి అండర్ రూట్ ఆఫ్ ఎస్ నుంచి పి కి డిస్టెన్స్ 3t స్క్వేర్, t1 అని టీ అనుకుంటున్నా, 3t స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 6t స్క్వేర్. ఎస్ క్యూ, ఎస్ నుంచి క్యూ కి డిస్టెన్స్ 3/t స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 36/t1 స్క్వేర్. ఇది కూడా 36. SP into SQ equal to 147/4. SP into SQ given equal to 147/4. Squaring on both the sides. SP square into SQ square equal to 147 whole square by 4 square. Expand చేద్దాం. SP అంటే 3t square minus 3 whole square plus 36t square. SQ 3/t square minus 3 whole square plus 36/t square. మొత్తం అన్నిట్లోనూ 3 కామన్ వస్తుంది కదా, అన్నిట్లోనూ. ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్, 3 స్క్వేర్, 3 స్క్వేర్. 3 స్క్వేర్ ని బయట పెట్టండి. t స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 బయటికి పోయింది. 4t స్క్వేర్ 3 బయటికి పోయింది. 1/t స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 9 బయటికి పోయింది. 4/t స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్. t power 4 plus 1 plus 2t square 4t square 1/t power 4 plus 1 minus 2/t square 4/t square. 147 into 147/16 into 3 into 3. 3 square. Cancel చేద్దాం. ఈ 3 కూడా క్యాన్సిల్. నెక్స్ట్ t పవర్ 4 ప్లస్ 1/t పవర్ 4 ఒక దగ్గర రాసుకున్నాం. 2t, సారీ ఇది మైనస్ 2t స్క్వేర్. మైనస్ 2t స్క్వేర్ 4t స్క్వేర్ అంటే ప్లస్ 2t స్క్వేర్. ఇది కూడా అంతే, ప్లస్ 2/t స్క్వేర్. ఇంకా కాన్స్టెంట్ ఎంత మిగిలింది? 1. అక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 ప్లస్ 2. 49 స్క్వేర్ బై 4 స్క్వేర్. ఇది మనకి క్వాడ్రాటిక్ లో ఒక ఫార్మాట్ అమ్మ. ఇప్పుడు ఏం చేస్తామంటే t స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ఈక్వల్ టు k అనుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్. t పవర్ 4 ప్లస్ 1/t పవర్ 4 ప్లస్ 2t స్క్వేర్ 1/t స్క్వేర్ క్యాన్సిల్ ఈక్వల్ టు k స్క్వేర్. అదడిపోతే t పవర్ 4 ప్లస్ 1/t పవర్ 4 ఇస్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 2. దాన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. t పవర్ 4 ప్లస్ 1/t పవర్ 4 అంటే k స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 2k ప్లస్ 2 is equal to 49 square by 4 square. బాబోయ్ వస్తూనే ఉందిగా.
ఇక్కడ నుంచి టీ వాల్యూ కావాలి మనకి. అక్కడ 49²/4². సరే 49 × 49. (2401/16). ఆ 6 ఇటు వస్తే -6. 2401 - 96/16. 2401 - 96. టూ 2305 ఫ్యాక్టర్స్ రావు కదరా. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. సో ఇక్కడ దాకా అయితే వచ్చింది కదా మనకి. SP × SQ = PM1 × QM2. ఆ వాల్యూ ఈక్వల్ అన్నాడు. 3 + 3t², 3 + 3/t². మనకి ఎందుకు మరి అంత వచ్చింది? డిస్టెన్స్ PQ is the focal chord of the parabola such that SP × SQ = 147/4. SP × SQ ఇది ఇట్లా చేసుకుంటూ పోతే చాలా లెంత్ వస్తుంది, కానీ SP × SQ = 147/4 కదా, = PM1 × QM2. యా ఓకే, సి హియర్. అలా చేస్తే చాలా లెంతీ అయిపోతుంది. మనకేం తెలుసమ్మా, పారాబోలా ఇది కదా, ఇది ఫోకస్, ఇది డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ నాకు పాయింట్ ఉంది, ఆ P అనే పాయింట్. P అనే పాయింట్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకున్నా, ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకున్నా సేమ్ కదా ఫార్ములా. సి ఇలా చేస్తూ పోతే చాలా లెంతీ వస్తుంది. ఇప్పుడు దీనికి ఏది, దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, సింప్లిఫై చేసి K ఇందులో పెడితే T వస్తుంది, తర్వాత మళ్ళీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి, చాలా లెంతీ అయిపోతుంది. కాబట్టి ఆల్టర్నేట్ ఏంటి అంటే, ఇప్పుడు P అనే పాయింట్ కి S నుంచి డిస్టెన్స్ తీసుకున్నా, P అనే పాయింట్ కి M నుంచి డిస్టెన్స్ తీసుకున్నా మీనింగ్ ఒకటే. ఎందుకు పారాబోలా నాకు P నుంచి ఫోకస్ కి, P నుంచి డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్ సేమ్. సో P నుంచి S అన్నా, P నుంచి M అన్నా ఒకటే డిస్టెన్స్. సిమిలర్లీ Q ఇక్కడ ఉంటది నాకు, Q నుంచి S కన్నా, Q నుంచి M కన్నా డిస్టెన్స్ ఒకటే, Q నుంచి M కి డిస్టెన్స్ ఒకటే. P నుంచి M, Q నుంచి M కి డిస్టెన్స్. డైరెక్ట్ గా పాయింట్ నుంచి లైన్ కి, పాయింట్ నుంచి లైన్ కి, డైరెక్ట్రిక్స్ కి డైరెక్ట్ గా డిస్టెన్స్. ఇదేంటది లైన్ మనకి x = -a, ఏ వాల్యూ ఎంత 3, x + 3 = 0, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఇప్పుడు ఈ పాయింట్ మీద నుంచి దీనికి డిస్టెన్స్, పాయింట్ ఎంత మనకి P, 3t² 6t, 3t² 6t. పాయింట్ నుంచి లైన్ మీదకి డిస్టెన్స్ అమ్మా, డైరెక్ట్ గా పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్, పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్. ఇట్లా పాయింట్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసేయండి, 3t² + 3. సిమిలర్లీ Q నుంచి లైన్ కి డిస్టెన్స్, Q నుంచి లైన్ కి డిస్టెన్స్ అంటే x ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ వచ్చింది, ఈక్వేట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి T వాల్యూ ఈజీగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, పారాబోలా డెఫినేషన్ ఏంటంటే, మనకి పారాబోలా మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ నుంచి ఫోకస్ కి, ఆ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ కి సేమ్ అమ్మా. ఫోకస్ డిస్టెన్స్ ఇచ్చాడు మనకి, P నుంచి S కి డిస్టెన్స్ ఇచ్చాడు. P నుంచి S డిస్టెన్స్ అన్నా, P నుంచి M డిస్టెన్స్ అన్నా నాకు మీనింగ్ ఒకటే. P నుంచి S చేస్తుంటే చాలా లెంతీ వస్తుంది ప్రాబ్లం. సో P నుంచి S కి బదులు P నుంచి M కి వెళ్ళాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు P అనే పాయింట్ x1, y1, M అనేది ax + by + c,
పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. సేమ్ ఈ పాయింటర్ తీసుకొచ్చి ఇందులో పెడితే a3t స్క్వేర్ ప్లస్ 3 బై అండర్ రూట్ ఆఫ్ 3 లైక్ రూట్ 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. 1 అయిపోయింది, ఇది డిస్టెన్స్. సిమిలర్లీ క్యూ తీసుకొచ్చి అందులో పెట్టాము. పిఎం క్యూఎం అని అనుకోకలే, పిఎం క్యూఎం వచ్చాయి మనకి డైరెక్ట్రిక్స్ నుంచి తీసుకుంటే. ఈక్వల్ టు ఈక్వేట్ చేసాము, 3 కామన్ సింప్లిఫై చేస్తే డైరెక్ట్ గా టీ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు టీ వాల్యూస్ వచ్చాయి. టీ వచ్చింది కాబట్టి పి రాసుకున్నాను, క్యూ రాసుకున్నాను. టీ వాల్యూ వచ్చింది కాబట్టి పి రాసుకున్నా, క్యూ రాసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు అంటే మనకి PQ is the diameter of a circle. Circle end points of the diameter are given. End points of the diameter are given. Equation of the circle ఏమవుతుంది అంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. x1 y1 ఇది, x2 y2 ఇది. సబ్స్టిట్యూట్ చేసాం, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వచ్చింది. కంపేర్ ఆన్సర్. అండర్స్టూడ్? మనం ఫోకస్ నుంచి తీసుకుంటే ఎక్కువ పోతుందమ్మా, అందుకని డైరెక్ట్రిక్స్ నుంచి వచ్చాం. ఫోకస్ కి డిస్టెన్స్ అన్నా డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్ అన్నా సేమే మనకి. క్లియర్ ఎవ్రీవన్? క్యాన్ వి మూవ్ టు నెక్స్ట్ వన్? Next, focus of the parabola is the center of the circle. Focus of the parabola. Y square equal to 4 into x plus 4. So focus of the parabola ఏమవుతుందమ్మా మనకి? h minus a comma k focus. సో దీన్ని నేను y minus k whole square equal to 4a into x minus h తో కంపేర్ చేస్తా. కంపేర్ చేస్తే my focus will be a value 1, h value minus 4. a value 1, h value minus 4 అంటే 1 minus 4 comma 0. సో ఫోకస్ ఆఫ్ ది పారాబోలా -3, 0. జనరల్ గా ఫోకస్ a, 0. అదే నాకు h, k తో ఇస్తే మనం ఏం రాసుకుంటామంటే y minus k whole square equal to 4a into x minus h. ఫోకస్ ఏమవుతుంది అంటే మనకి h plus a, k. h అనేది నాకు ఇక్కడ నుంచి వస్తుంది, a అనేది సేమ్ 4a కంపేర్ చేస్తే a వాల్యూ 1 మనకి. ఫోకస్ వచ్చింది. ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. x plus 3 whole square plus y square is equal to 5 square. If the values of lambda for which C passes through the point of intersection of these two, point of intersection of those two lines, ఆ రెండు లైన్స్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి మనకి. 3x minus y equal to 0, x plus lambda y equal to 4. ఇక్కడ నుంచి y equal to 3x రాయొచ్చు, తీసుకోపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x lambda 3x plus 4. x common 1 plus 3 lambda equal to 4. x equal to 4 by 1 plus 3 lambda. దాన్ని తీసుకొచ్చి ఇందులో పెడితే y equal to 3, 4 3s are 12 by 1 plus 3 lambda. x y వచ్చాయి. ఈ x y అనే పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయంట. x y ని తీసుకుపోయి సర్కిల్ మీద పెట్టండి. 4 by 1 plus 3 lambda plus 3 whole square, 12 by 1 plus 3 lambda whole square equal to 25.
4 plus 3 into 1 plus 3 lambda by 1 plus 3 lambda whole square. 144 by 1 plus 3 lambda whole square. 1 plus 3 lambda whole square LCM తీసి అటు సెండ్ చేసేద్దాం. ఇక్కడ 4 plus 3 plus 9 lambda whole square 25 into 1 plus 3 lambda whole square. Simplify చేస్తే 7 square 49, 81 lambda square, 7 into 9 into 2. 126. 25 into 1 plus 9 lambda square plus 6 lambda. 49 plus 81 lambda square 126 lambda 144. 25 225 lambda square 150 lambda. అవన్నీ తీసుకురండి. 225 లోంచి 81 పోతే 144 lambda square. Next 150 లోంచి 126 పోతే 24 lambda minus 144 49. 193 లోంచి 25 పోతే 168. నెక్స్ట్ 12 వచ్చేస్తుందా? ఎస్. 12 lambda square 12 2s are 12 1s are 12 4s are. మళ్ళీ 2 6 lambda square plus lambda minus 7. 6 lambda square plus 7 lambda minus 6 lambda minus 7. Lambda common 6 lambda plus 7 minus 1 common 6 lambda plus 7. Lambda equal to 1, lambda equal to minus 7 by 6. అయితే 12 lambda 1 plus 29 lambda 2 కావాలి. 12 lambda 1 29 lambda 2. This value we need. Okay, understood? Done? ఏమని ఇచ్చాడా? lambda 1 is lesser than lambda 2. lambda 1 is lesser than lambda 2. అంటే ఇది lambda 1, ఇది lambda 2. lambda 1 is lesser than lambda 2 నాన్న. అంటే ఇది lambda 1. 12 into minus 7 by 6. ఇవి న్యూమరికల్ క్వశ్చన్స్ అమ్మా. This is your final answer. Understood? ఫోకస్ ఆఫ్ ది పారాబోలా ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. సో ఫస్ట్ పారాబోలాకి ఫోకస్ తీసుకున్నాం మనం. ఫోకస్ ఇది ఎలా ఉంది మనకి? y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h పారాబోలా ఇచ్చింది. ఇలా ఇచ్చిన పారాబోలాకి ఫోకస్ ఏమైతుందంటే h ప్లస్ a కామా k అవుతుంది. ఫోకస్ జనరల్ గా ఫోకస్ a కామా 0,
హెచ్ కామా కే పాస్ అయితే హెచ్ కామా కే యాడ్ చేస్తాం అమ్మా. హెచ్ ప్లస్ ఏ కామా కే అనేది నాకు ఫోకస్ అవుతుంది. డన్. ఫోకస్ తీసుకున్నాం మనం. అదేంటది నాకు సర్కిల్ కి సెంటర్ అంట. సర్కిల్ సెంటర్ తీసుకున్నా. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ అన్నాడు. ఆ రెండు లైన్స్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకున్నా. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నాకు సర్కిల్ మీద ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకుపోయి సర్కిల్ మీద పెట్టాను. సింప్లిఫై లాంబ్డా వాల్యూస్ వచ్చాయి. దే ఆర్ ఆస్కింగ్ 12 లాంబ్డా 1 ప్లస్ 29 లాంబ్డా 2 వాల్యూ. సింప్లిఫై ఆన్సర్. అండర్స్టూడ్? క్లియర్? Next, consider the circle and the parabola if the set of values of alpha for which 3 chords of the circle on the 3 different lines passes through alpha comma 0 bisected by the parabola in the interval p comma q. Circle parabola ఇచ్చాడు మనకి. ఫస్ట్ పారాబోలా తీసుకుందాం. y స్క్వేర్ ఈక్వల్ టు 8x. ఏమైందమ్మా ఈ పారాబోలాకి? పారాబోలాకి వచ్చే కార్డ్ ఏదైతే ఉందో ఆల్ఫా కామా 0 దగ్గర బైసెక్ట్ అయింది. బైసెక్టెడ్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏమవుతుంది? బైసెక్టెడ్ అంటే s1 ఈక్వల్ టు s11 అంటే y1 minus 8 into x plus x1 by 2 is equal to y1 square minus 8x1. x1 comma y1 alpha comma 0 అన్నాడు. y0 x alpha 0 ఇది minus 4 x plus alpha y0 minus 8 alpha x plus alpha equal to 2 alpha. x equal to alpha వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు? సర్కిల్ కార్డ్ ఏంటి? సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా ఫర్ విచ్ ద 3 కార్డ్స్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ ది 3 డిఫరెంట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ బైసెక్టెడ్ బై ద పారాబోలా. అంటే ఏంటి? ఇప్పుడు నాకు సర్కిల్ కి కార్డ్ కావాలి. సర్కిల్ కి కార్డ్ ఆ పాయింట్ అనేది నాకు పారాబోలాని బైసెక్ట్ చేస్తుంది. పాయింట్ అనేది పారాబోలాని బైసెక్ట్ చేస్తుంది. ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా మీద ఎనీ పాయింట్ ఏమవుతుందమ్మా? 80 స్క్వేర్ కామా 280. ఇప్పుడు నాకేంటి ఈ పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ 80 స్క్వేర్ కామా 280 ఇస్ ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా. ఇది నాకు సర్కిల్ ని బైసెక్ట్ చేస్తుంది. సర్కిల్ కి వచ్చే కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది. సర్కిల్ కి వచ్చే కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది అంటే అగైన్ s1 ఈక్వల్ టు s11. ఏ అంటే ఎంత మనకి పారాబోలా నుంచి? 4a ఈక్వల్ టు 8, a ఈక్వల్ టు 2, 2t స్క్వేర్ కామా 4t. ఇది బైసెక్ట్ చేస్తుంది సర్కిల్ యొక్క కార్డ్ ని. సర్కిల్ యొక్క కార్డ్ ని బైసెక్ట్ చేస్తుందమ్మా. సేమ్ బైసెక్ట్ చేస్తుంది అనగానే మీకు ఏ కోనిక్ అయినా s1 ఈక్వల్ టు s11. s1 అంటే ఏం రాసుకుంటా? xx1 ప్లస్ yy1 మైనస్ 4. s11 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4. 4 4 క్యాన్సిల్. 2t స్క్వేర్ కామా 4t. టూ టీ స్క్వేర్ ఎక్స్ 4ty 2t స్క్వేర్ అంటే 4t పవర్ 4 16t స్క్వేర్. ఇది మనకు వచ్చింది. దిస్ పాసెస్ త్రూ ఆల్ఫా కామా 0 అన్నాడు. ఆ కార్డ్ అనేది నాకు కార్డ్ పారాబోలాని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి పారాబోలా తీసుకున్నా. కార్డ్ పాసెస్ త్రూ ఆల్ఫా కామా 0. ఆల్ఫా కామా 0 నుంచి పాస్ అవుతుంది. సో ఆల్ఫా కామా 0 పెడదాం. ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా పెట్టండి, వై ప్లేస్ లో 0 పెట్టండి. ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా పెడితే వై ప్లేస్ లో 0.
టీ స్క్వేర్ ఈక్వల్ టు 0 లేదా టీ స్క్వేర్ ఈక్వల్ టు -7/2 ఎందుకు అవుతుందిరా? అవ్వదుగా. ఐపీ 1A 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తానా? ఇస్తా. అచ్చా, ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా కదా పెట్టాల్సింది. వెయిట్. ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా పెట్టండి. ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా పెడితే 2t² ఆల్ఫా, వై ప్లేస్ లో 0. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడారా మనకి? నెక్స్ట్ అక్కడ నుంచి t² సింప్లిఫై అవుతుంది. చలో, t² కామన్ క్యాన్సిల్. 4t² 16 - 2 ఆల్ఫా. ఈవెన్ 2 కామన్ క్యాన్సిల్. 2t² + 8 - ఆల్ఫా. ఆల్ఫా ఈక్వల్ టు 2t² + 8. నాకు 2t² అంటే ఏంటమ్మా? అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 2t² అంటే ఇక్కడ నుంచే కదా వచ్చింది. అది అలా పక్కన పెట్టండి. గివెన్ సర్కిల్ ఏంటమ్మా మనకి? x² + y² = 4. పారాబోలా ఏంటి? y² = 8x. దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టండి. x² + 8x - 4 = 0. x = -b ± √b² - 4ac/2a. -8 ± 64 + 16/2. 4 కామన్ క్యాన్సిల్. -4 + √20 -4 - √20 అవుతుంది. ఇదేంటది? నాకు సర్కిల్ ని పారాబోలాని ఇంటర్సెక్ట్ చేస్తే వచ్చింది. సర్కిల్ ని పారాబోలాని ఇంటర్సెక్ట్ చేస్తే వచ్చిన పాయింట్ ఏంటమ్మా? ఎక్స్ పాయింట్. నాకు -4 + √20 x, y కనుక్కోలే ఇంకా. ఇక్కడ వచ్చేసరికి -4 - √20 కదా. ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా అనే కదా అది, విచ్ మీన్స్ at² వాల్యూ కదా అది. at² 280. at² 280. సర్కిల్ పారాబోలా ఇంటర్సెక్ట్ అవుతుంది నాకు అంటే at² కాసేపు ఇది x, y అనుకుంటా నేను. నాకు x వాల్యూనే కదమ్మా వచ్చింది. -4 + √20 -4 - √20 -4 + √20 -4 - √20, right? So we can substitute it here. x వాల్యూ ఎంత వచ్చింది మనకి? -4 + √20. ఇటు పోతే √5 - 6. √5 - 6 వచ్చింది వాల్యూ. నెక్స్ట్ p వచ్చిందా మనకి? x0 వచ్చింది. pq వాల్యూస్ వచ్చాయి.
then 2q minus p whole square. See, first మనము chord when the midpoint is given for parabola తీసుకున్నాం. s1 equal to s11 చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ అదే సర్కిల్ కి తీసుకున్నాం. సర్కిల్ కి కూడా మిడ్ పాయింట్ అన్నప్పుడు s1 equal to s11 తీసుకున్నాము. రెండు ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. దెన్ పాసెస్ త్రూ ఆల్ఫా కామా 0 పెట్టాము. ఒక ఈక్వేషన్ వచ్చి ఇక్కడతో ఆగిపోయింది మనకి. ఇక ఆగిపోయింది. నెక్స్ట్ సర్కిల్ ని పారాబోలాని సింప్లిఫై చేసామమ్మా. సర్కిల్ ని పారాబోలాని సింప్లిఫై చేసాం. సర్కిల్ ని పారాబోలాని సింప్లిఫై చేస్తే నాకు ఈ పాయింట్ వస్తుంది. సర్కిల్ ని పారాబోలాని సింప్లిఫై చేస్తే నాకు ఈ పాయింట్ వచ్చింది. రైట్, సో ఈ పాయింట్ వచ్చింది. ఇప్పుడు నాకేం తెలుసు, ఈ పాయింట్ అనేది విచ్ ఇస్ నథింగ్ బట్ x0. ఆ x0 అంటే 8t స్క్వేర్ కదా. ఏది 2t స్క్వేర్ కదా. 2t స్క్వేర్ 4t. 2t స్క్వేర్ అంటే x0. అంటే x0 పెట్టుకున్న x0 వాల్యూ వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ ఒకటి p ఒకటి q అవుతాయి. అడుగుతుంది 2p minus q whole square, 2q minus p whole square. సింప్లిఫై ఆన్సర్. అండర్స్టూడ్? అది చిన్న విషయం అమ్మ క్యాచ్ చేయాల్సింది. ఏంటి అంటే మనకి ఇక్కడ సర్కిల్ పారాబోలా కార్డ్స్ కావాలి. ఇదేమో పారాబోలాకి కార్డ్, పారాబోలాకి కార్డ్ విత్ ఆల్ఫా కామా 0. పారాబోలా కార్డ్ ఇది ఆల్ఫా కామా 0. అదే సర్కిల్ కి కార్డ్ ఇక్కడ, సర్కిల్ కి మిడ్ పాయింట్ అదే సేమ్ కార్డ్. ఇదే కార్డ్ నువ్వు పారాబోలాకి తీసుకున్నా సర్కిల్ కి తీసుకున్నా ఇదే కార్డ్. నీకు సర్కిల్ ఈక్వేషన్ తో రాసుకున్నావు ఆ కార్డ్, పారాబోలా ఈక్వేషన్ తో రాసుకున్నావు ఆ కార్డ్. రెండు ఈక్వేషన్లు ఒకటే అమ్మ మనకు వచ్చింది. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఒకటే. అందుకనే ఆల్ఫా ప్లేస్ లో ఎక్స్ పెట్టేసాం మనం, ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా పెట్టేసాం. ఎందుకంటే ఈ ఈక్వేషన్ ఒకటే లైన్. ఆ లైనే పారాబోలాకి కార్డ్, అదే లైన్ సర్కిల్ కి కార్డ్. నాకు రెండు తీసుకున్నాము, సింప్లిఫై చేసాం. ఇప్పుడు నేను పారాబోలాని సర్కిల్ ని సింప్లిఫై చేశా. పాయింట్ వచ్చింది నాకు. ఆ పాయింట్ అనేది నాకేంటి x0 వాల్యూ. సో x0 వాల్యూ వచ్చింది. ఆ x0 వాల్యూ వచ్చింది, దాన్ని తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నా. pq వచ్చాయి 2p minus q whole square. Done. Can we move to next question? A conic C passes through the point 4, minus 2 and x, y. Be any point on C. Let the slope of the line touching the conic only at a single point P be the half of the slope of the line joining the points P and 3, minus 5. Focal distance of the point from this. సో ఫస్ట్ అసలు మనం కోనిక్ కనుక్కోవాలి. కోనిక్ కనుక్కుంటే కోనిక్ కి ఫోకల్ పాయింట్ వచ్చేస్తుంది. ఏమన్నాడమ్మా, ఈ రెండిటికి స్లోప్ తీసుకుందాం మనం. స్లోప్ తీసుకుంటే y2 minus y1 by x2 minus x1. y2 minus y1 by x2 minus x1. సారీ ఆ రెండిటికి స్లోప్ కాదు. ఇక్కడ ఏమన్నాడు, the slope of the line touching conic C. బేసిక్ గా కోనిక్ ని y అనుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ conic equal to y which is nothing but f of x. దాని స్లోప్ ఎంత, dy by dx. దాని స్లోప్ దేనికి ఈక్వల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోనిక్ పారాబోలానే అనుకున్నా. ఈ లైన్ ఉంది, కర్వ్ నాకు స్లోప్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆ లైన్ యొక్క టాంజెంట్ స్లోప్ అమ్మా. కర్వ్ స్లోప్ ఇస్ నథింగ్ బట్ లైన్ యొక్క టాంజెంట్ స్లోప్ మనకి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈ టాంజెంట్ మీద 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 పాయింట్స్ x, y. ఇది y minus y1 by x2 minus x1. ఇదేంటి, హాఫ్ టైమ్స్ ఆఫ్ ది స్లోప్ అంట. స్లోప్ బి హాఫ్ ఆఫ్ ది స్లోప్ ఆఫ్ దిస్ లైన్. ఒక లైన్ ఉంది నాకు, p కి ఈ లైన్ కి వచ్చే దాని స్లోప్ కి నా కర్వ్ స్లోప్ హాఫ్ ఉంది అన్నాడు. సో కర్వ్ స్లోప్ ఈక్వల్ టు 1/2 టైమ్స్ ఆఫ్ px, y. ఇది 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ రాసుకుంటాం. స్లోప్ రాసుకున్నాం 1/2 టైమ్స్ ఆఫ్ దిస్. డన్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేయండి. 1 by y plus 5 dy equal to 1/2 times of 1 by x minus 3 dx. Variable separable. Integration. ln y plus 5 1/2 times of ln x minus 3 plus c. అది పాసింగ్ త్రూ 4, minus 2. పాసింగ్ త్రూ 4, minus 2 సబ్స్టిట్యూట్ చేస్తే
ln minus 2 plus 5 1/2 times of ln 4 minus 3 ln 3 1/2 times of ln 1 log 1 0 amma ee part 0 c equal to ln 3 c equal to ln 3 ని ఇక్కడ పెట్టండి ln y plus 5 equal to ln x minus 3 దీన్ని పైకి రాసుకుందాం హోల్ పవర్ 1/2 ప్లస్ ln 3 ln y plus 5 log a plus log b log a plus log b అంటే log ab యాంటీ log 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 క్యాన్సిల్ కోనిక్ ఈక్వేషన్ కనుక్కుంటున్నాం అంతే స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ ఇది నాకు కోనిక్ ఏంటది చెప్పండి అమ్మా ఈ కోనిక్ పారాబోలా కదా y minus k whole square equal to 4a into x minus h. If I am comparing, ఇంకా కంపేర్ చేయడానికి సింప్లిఫై చేయాలి h కామా k 3 కామా minus 5 a వాల్యూ 3/4 కోనిక్ వచ్చింది ఇప్పుడు ఏమన్నాడమ్మా ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 7,1 ఆన్ సి ఈజ్ డి దెన్ 12d ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి ఆ ఫోకస్ నుంచి ఆ పాయింట్ కి డిస్టెన్సే కదా సో ఫోకస్ ఏమైందమ్మా మనకి h ప్లస్ ఏ కామా కే ఫోకస్ h ప్లస్ ఏ కామా కే 15/4 కామా minus 5 ఈ పాయింట్ నుంచి దీనికి డిస్టెన్స్ అమ్మా ఈ పాయింట్ నుంచి దీనికి డిస్టెన్స్ ఫోకల్ డిస్టెన్స్ అంటే ఫోకస్ నుంచి ఆ పాయింట్ కి డిస్టెన్స్ అమ్మా డిస్టెన్స్ d we need to find 12d వాల్యూ కనుక్కోవాలి మనం క్లియర్ yes ఇంటిగ్రేషన్ ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఇది 9 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఇది 9 అది సింప్లిఫై చేస్తాం 21 ఇక్కడ simplify answer clear understood ఏం చేయాలి అన్నది అర్థమైందా ఎవ్రీవన్ ఎలా చేసాం ఏం చేసాం మీరు అబ్జర్వ్ చేస్తే కోనిక్ సెక్షన్ లో ఏవి డైరెక్ట్ క్వశ్చన్లు ఉండవురా అన్ని కంబైన్డ్ క్వశ్చన్స్ ఏదర్ మీకు ఫంక్షన్స్ పారాబోలా ఇచ్చాడు లేదంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ పారాబోలా ఇచ్చాడు ఇలా 2 to 3 కాన్సెప్ట్స్ కంబైన్డ్ వచ్చే వస్తాయమ్మా ప్రతిసారి క్వశ్చన్స్ అండర్స్టూడ్ క్యాన్ వి మూవ్ టు నెక్స్ట్ వన్ everyone next a line perpendicular let a line perpendicular to the line touches the parabola at p distance of the point p from the center of the circle is a line perpendicular to this touches the parabola at p anta
టచెస్ కదా, దీన్ని టచ్ చేస్తుంది, మనకి టచ్ చేస్తుంది అంటే y² = 4x - 36. దీన్ని సరే అట్లా అర్థం స్టాండర్డ్ ఫామ్ లోనే. టచ్ చేస్తుంది అంటే టాంజెంట్ ఫామ్ అవుతుంది కదా మనకి. టచ్ చేస్తుంది మీన్స్ we are getting the tangent, right? Tangent when the slope is given y = mx plus a/m. y = mx plus a/m. స్లోప్ దీనికి పర్పెండిక్యులర్ స్లోప్, దీని స్లోప్ ఎంతమ్మా ax plus by plus c = 0. లైన్ యొక్క స్లోప్ -a/b. -a/b అంటే -2/-1 which is equal to 2. స్లోప్ 2, దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది, దీని పర్పెండిక్యులర్ స్లోప్ విల్ బి -1/2. దీని స్లోప్ 2 అంటే లైన్ యొక్క పర్పెండిక్యులర్ స్లోప్, లైన్ కి పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ స్లోప్ విల్ బి -1/2. అంటే ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ m = -1/2. a ఎంత, ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ a = 1, రెండు వాల్యూస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. y = -1/2x plus 1/-1/2. x plus 2y plus 4 is equal to 0 is the equation of the tangent. Okay. y = mx plus a/m. Okay. y = mx plus a/m, y² = 4ax ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్మేషన్ ఏంటది, y - k² = 4a into x minus h కదా. జనరల్ ఈక్వేషన్ y = mx plus a/m. ఇక్కడ వచ్చరికి y - x = mx plus a/m. ఇది అవుతుందమ్మా ఫామ్, mx plus a/m అవుతుంది. ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ y - k అంటే 0 equal to m -1/2 x minus h plus a/m. y = -x/2 plus 9/2 minus 2. x plus 2y = 5. మనకి పాయింట్ కావాలి కదా, x plus 2y = 5. ఏమొచ్చిందమ్మా మనకి, టాంజెంట్ ఈక్వేషన్ వచ్చింది, పారాబోలాకి టాంజెంట్ ఈక్వేషన్ వచ్చింది మనకు, అంతే. పారాబోలాకి టాంజెంట్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు పారాబోలాని టాంజెంట్ ని సాల్వ్ చేస్తా మనకి పాయింట్ వస్తుంది. x = 5 - 2y, x = 5 - 2y. ఎందుకంటే నాకు పాయింట్ p కావాలి. పాయింట్ p ఏంటి, ఆ లైన్ ని పారాబోలాని సాల్వ్ చేస్తే నాకు పాయింట్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే 5 - 2y whole square 4x - 36. సారీ x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాల్సింది. y² = 4 into x అంటే 5 - 2y - 9 -2y - 4. ఏంటదమ్మా y plus 4 whole square. ఇది y = -4. y = -4 తీసుకోపోయి ఇక్కడ పెడితే x = 9. సో పాయింట్ ఏమైంది నాకు ఇప్పుడు, p పాయింట్ 9, -4. ఏమన్నాడు, ద డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్ యొక్క సెంటర్, x కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2, y కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2, 7, 4. సో సెంటర్ 7, 4, దానికి దీనికి డిస్టెన్స్ కావాలి. √9 - 7 whole square
√68 వచ్చింది. y ఈక్వల్ టు -4 సబ్స్టిట్యూట్ చేయాల్సింది. సబ్స్టిట్యూట్ చేస్తే 13 పాయింట్ ఇది. సో x పాయింట్ 13. -7 6 square 8 square 36 64 √100 10 is your answer. 10 is your answer. ఓకేనా? సి పర్పెండిక్యులర్ లైన్ అన్నాడు, స్లోప్ తీసుకున్నా. స్లోప్ తీసుకోగానే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కావాలి విత్ స్లోప్. స్లోప్ ఫార్ములాతో కావాలమ్మా. y ఈక్వల్ టు mx ప్లస్ a/m. జనరల్ గా y² ఈక్వల్ టు 4x. y మైనస్ k x మైనస్ h ఉంటే y ప్లస్ లో y మైనస్ k రాయండి, x ప్లస్ లో x మైనస్ h రాయండి. సింప్లిఫై, యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఆన్సర్. టాంజెంట్ వచ్చింది. ఇప్పుడు నాకు టాంజెంట్ ని పారాబోలాని సింప్లిఫై చేస్తే నాకు ఈ పాయింట్ వస్తుంది. టాంజెంట్ ని పారాబోలాని సింప్లిఫై చేస్తే నాకు ఈ పాయింట్ వస్తుంది. సింప్లిఫై చేశారు, నాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఆ సర్కిల్ యొక్క సెంటర్ కి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ క్లియర్? Done. Can we move to next one? Next. Suppose AB is a focal chord of the parabola of length L and slope m less than 3. Distance of the chord AB from the origin is D. Then L D square anta. AB is the focal chord of the parabola. Slope ఇచ్చాడు కదా. Focal chord, the chord which passes through focus. Focus నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ parabola focus. 4a equal to 12, a equal to 3. So 3, 0 is my focus and slope m. Point 3, 0 slope m తో పాస్ అయ్యే ఈక్వేషన్ ఏమవుతుందమ్మా మనకి? y minus y1 equal to m into x minus x1. mx minus y minus 3m equal to 0. ఇది నాకు ఫోకల్ కార్డ్. ఓకేనా? ఇది ఫోకల్ కార్డ్. ఏమన్నాడు? డిస్టెన్స్ ఆఫ్ ది కార్డ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఈస్ d. ఇప్పుడు దీని డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 అయిపోతుంది. -3m by under root of x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. స్లోప్ m ఈక్వల్ టు tan theta అనుకుందాం. స్లోప్ m ఈక్వల్ టు tan theta. -3 tan theta by tan square theta plus 1. tan square theta plus 1 అంటే secant square theta రాసుకోవచ్చు కదా. by secant theta. Secant square theta minus tan square theta equal to 1. Correct. Next, AB is the focal chord of the parabola of length L. Length of the focal chord. Length of the focal chord when the slope is given. స్లోప్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఏముందమ్మా? 4a cosec square alpha. ఇక్కడ తీటా కాబట్టి తీటా డైరెక్ట్ ఫార్ములా మీకు. లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఎప్పుడు నీకు ఆ లైన్ యొక్క ఆ ఫోకల్ కార్డ్ యొక్క లైన్ వాల్యూ స్లోప్ వాల్యూ ఉంటే దెన్ లెంత్ 4a cosec square theta. L equal to 4a ఎంత 3.
cosec square theta డైరెక్ట్ ఫార్ములా నాన్న 12 cosec square theta అడుగుతుంది L into d square L into d square 12 cosec square theta into d square చేస్తే 9 tan square theta by secant square theta 12 9s are 108 cosec square theta tan by secant అంటే sin square theta cosec sin cancel 108 is your answer ఓకే స్లోప్ ఏం చేసామంటే m ఈక్వల్ టు tan theta అనుకున్నాం మనకి లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ కి రెండు ఫార్ములాలు ఉంటాయి నార్మల్ గా అయితేనేమో ఇప్పుడు నీకు ఇది పారాబోలా ఈ పాయింట్ కనుక్కొని డిస్టెన్స్ కనుక్కుంటావు ఫోకల్ కార్డ్ కి అలా కాకుండా నీకు ఆ ఫోకల్ కార్డ్ యొక్క స్లోప్ తెలుసు అనుకో స్లోప్ తెలిస్తే 4a cosec square alpha is the length of the focal chord దీని మీద బాగా క్వశ్చన్స్ వస్తాయమ్మా 4a cosec square alpha L సబ్స్టిట్యూట్ చేద్దాం ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ L into d square సింప్లిఫై డైరెక్ట్ ఆన్సర్ అండర్స్టూడ్ Next, length of the focal chord of the parabola is 15 units. Distance of PQ from the origin is P. Then 10p square. First parabola ఇది నాకు at square కామా 2at ఇదేమవుతుందమ్మా a by t square కామా minus 2a by t నార్మల్ గా t1 t2 తీసుకుంటాము ప్రాపర్టీ ఏంటంటే t1 into t2 ఈక్వల్ టు -1 దాన్ని సింప్లిఫై చేస్తే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ at square కామా 2at a by t square కామా minus 2a by t a వాల్యూ ఎంత a వాల్యూ 3 సో నాకు a పాయింట్ వచ్చేసరికి 3t square కామా 6t b వచ్చేసరికి 3/t square కామా -6/t ఈ డిస్టెన్స్ బిట్వీన్ AB 12 యూనిట్స్ అంట డిస్టెన్స్ బిట్వీన్ AB ఫోకల్ కార్డ్ అంటే అదే అమ్మా డిస్టెన్స్ బిట్వీన్ AB A నుంచి B కి డిస్టెన్స్ కావాలి నాకు ఇప్పుడు 60 plus 6/t whole square 3t square minus 3/t square whole square అండర్ రూట్ ఉంటది అటు పంపిస్తే 15 స్క్వేర్ సింప్లిఫై చేస్తే 36t పవర్ 4 36/t square (72t) చాలా లెంతీ అయిపోతుంది కదమ్మా ఇది 6/t స్క్వేర్ wait ఇదే సేమ్ ఫార్ములా y2 minus y1 whole square x2 minus x1 whole square is equal to 15 into 15 15 into 15 225 6 square 36 కామన్ తీయండి t plus 1/t whole square 3 square 9 కామన్ తీయండి t square plus 1 t square minus 1/t square whole square is equal to 225 36t plus 1/t whole square
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏం రాసుకోవచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టీ ప్లస్ 1/t టీ ప్లస్ 1/t రెండు చోట్ల ఉంది టేక్ టీ ప్లస్ 1/t కామన్ 9 కూడా కామన్ తీసేద్దాం 9 టైమ్స్ ఆఫ్ టీ ప్లస్ 1/t కామన్ తీస్తే 4 టైమ్స్ ఆఫ్ టీ ప్లస్ 1/t మిగులుతుంది 9 టైమ్స్ ఆఫ్ టీ ప్లస్ 1/t పోయింది టీ మైనస్ 1/t మిగులుతుంది ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది అంటే టీ మైనస్ 1/t హోల్ స్క్వేర్ 225 టీ ప్లస్ 1/t హోల్ స్క్వేర్ కామన్ తీసేసుకోవచ్చు మనం టీ ప్లస్ 1/t హోల్ స్క్వేర్ నే కామన్ తీసుకుందాం ఇక్కడ 4 మిగులుతుంది ఇక్కడ టీ ప్లస్ 1/t హోల్ స్క్వేర్ 9 వెళ్ళిపోయింది టీ మైనస్ 1/t హోల్ స్క్వేర్ మిగులుతుంది is equal to 225 9 times of t plus 1/t whole square expand 4 t square plus 1/t square minus 2 9t plus 1/t whole square t square plus 1/t square plus 2 మిగులుతుంది plus 2 అంటే ఏమని రాసుకోవచ్చు plus 2 అంటే 2 into t 1/t రాసుకుంటా a square plus b square plus 2ab ఉంది ఇక్కడ which means t plus 1/t whole square ఇది మళ్ళీ నాకు a plus b whole square equal to 225 t plus 1/t whole cube equal to 225/9 t plus 1/t whole cube is equal to 25 na ఇక్కడ నుంచి సి ఓకే హోల్ పవర్ 4 ఇంకో స్క్వేర్ ఎక్కడో ఎగరగొట్టామ్మా అయితే t plus 1/t whole square కదా ఇది t plus 1/t whole square 2 into 2 4 అంటే t plus 1/t is equal to √5 t plus 1/t equal to √5 t plus 1/t equal to √5 అంటే t minus 1/t will be 1 వస్తుంది సో ఈక్వేషన్ రాసుకున్నాం t వాల్యూస్ వచ్చాయి కదా y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 దానికి డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ అడిగాడు డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ సింప్లిఫై ఆన్సర్ p వస్తుంది వాళ్ళు అడుగుతుంది 10p². సింప్లిఫై ఆన్సర్ ఓకేనా ఇక్కడ నుంచి మనకి t plus 1/t వచ్చిందమ్మా సింప్లిఫై చేస్తే t minus 1/t will be 1 t plus 1/t 1/√5 అంటే t minus 1/t will be 1 సో నాకు ఇప్పుడు ab రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఇది ఉంది నేను ఈక్వేషన్ రాసుకున్నాను y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 ఈక్వేషన్ ఫ్రమ్ ది ఆరిజిన్ అన్నాడు ఈక్వేషన్ ఫ్రమ్ ది ఆరిజిన్ సో ఆ AB లైన్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కనుక్కున్నాం c/√a² plus b². p వాల్యూ వచ్చింది వాడు అడుగుతుంది 10p² వాల్యూ. నెక్స్ట్ వన్
Alpha comma beta be a point on the parabola. P also lies on the chord of this parabola whose midpoint is given. P also lies on the chord of this parabola whose midpoint. First the chord kanukundam when the midpoint is given. X square equal to 8y, which means x square minus 8y is equal to 0. Equation of the chord when the midpoint is given. Midpoint ఇచ్చినప్పుడు equation of the chord. X(x1) minus 8 into y plus y1 by 2. S1 equal to S11 అమ్మా. ఏమిచ్చాడు పాయింట్ 1, 5/4. X minus 4y minus 5 minus 9. X minus 4y plus 4 is equal to 0. ఇది నాకు ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, ఆల్ఫా కామా బీటా ఇస్ ఏ పాయింట్ ఆన్ దిస్ పారాబోలా. ఆల్ఫా కామా బీటా దీని మీద ఉందంట, అంటే బీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 ఆల్ఫా. సేమ్ ఇదే ఆల్ఫా కామా బీటా దీని మీద కూడా ఉందంట. దీని మీద కూడా ఉంది అంటే ఆల్ఫా మైనస్ 4 బీటా ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఆల్ఫా ఈక్వల్ టు 4 మైనస్ 4 బీటా తీసుకుపోయిందో సబ్స్టిట్యూట్ చేయండి. -16 వచ్చింది. ఇక్కడ కూడా 16 కదా. -16 బీటా. Beta square plus 16 beta minus 16 is equal to 0. Alpha is equal to -4 beta plus 4. ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అది. ఆల్ఫా ఈక్వల్ టు 4 బీటా మైనస్ 4. ఆల్ఫా ఈక్వల్ టు 4 బీటా మైనస్ 4 పెడితే ఇది తీసుకొద్దాం. స్టిల్ 16. ఇక్కడ నుంచి బీటా వాల్యూ కావాలి మనకి. చలో ఫార్ములా వాడేద్దాం. -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. b equal to 16 plus or minus under root 4 బయట తీస్తే 8 plus or minus root 48. Beta equal to 8 plus or minus root 48. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే
They are asking alpha minus 28, beta minus 8. Alpha minus 28, beta minus 8. Beta alpha అందులో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వస్తుంది. ఎలాగో మల్టిప్లై కాబట్టి ఆల్ఫా బీటా మనకు వాల్యూస్ వచ్చాయమ్మా. ఆల్ఫా మైనస్ 28 ఇంటూ బీటా మైనస్ 8. సబ్స్టిట్యూట్ సింప్లిఫై, యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఆన్సర్. ఆ ప్లస్ ఆర్ మైనస్ తోనే ఉంచండి, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి సబ్స్టిట్యూట్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్ లానే సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా మైనస్ 28, ఈ 28 వెళ్ళిపోతుంది. ఆల్ఫా మైనస్ 28 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4√48. బీటా మైనస్ 8 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √48. ఈ రెండింటిని మల్టిప్లై చేయమంటున్నాడు. 4 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ √48 ఇంటూ √48, 48. 4 into 48 is your answer. ఓకేనా? P is a point on the parabola alpha comma beta. ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం, సింప్లిఫై. P also lies on the chord of this when the midpoint is given. Chord when the midpoint is given. S1 equal to S11. Chord when the midpoint is given. S1 equal to S11. సింప్లిఫై ఆన్సర్. దీని మీద కూడా ఆల్ఫా కామా బీటా ఉంది. సో ఆల్ఫా కామా బీటా మీద రెండు ఈక్వేషన్లు ఉన్నాయి. రెండు ఈక్వేషన్లు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చాయి. ఆ అడిగిన వాల్యూ కనుక్కున్నాము. క్లియర్? రేపు క్లాస్ లేదమ్మా, ఎల్లుండి ఉంది. మండే వి ఆర్ హ్యావింగ్ సెషన్, నాట్ టుమారో. అండర్స్టూడ్? Next, if x-intercept of the focal chord of the parabola is 3, then the length of this chord. X-intercept of the focal chord of the parabola. First as a normal parabola రాసుకుందాం. y square minus 4y is equal to 8x plus 4. దీన్ని y square minus 2 into y into 2 plus 2 square minus 2 square పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తున్నా ఈక్వల్ టు 8x plus 4 a minus b whole square y minus 2 whole square equal to 8x plus 8. y minus 2 whole square equal to 8 common x minus of minus 1. చూడడానికి ఎలా ఉందమ్మా పారాబోలా మనకి? y minus k whole square is equal to 4a into x minus h. ఫోకస్ ఏమవుతుంది మనకి దీనికి? h plus a కామా k. h అంటే -1, a అంటే 2 కామా k. సో ఫోకస్ మనకి 1,2 వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ y minus y1 is equal to m into x minus x1. mx plus y is equal to minus m minus 2. x ఇంటర్సెప్ట్ కదా అడిగింది. mx by minus m minus 2, y by minus m minus 2 equal to 1. x by minus m minus 2 by m, y by minus m minus 2 equal to 1. ఇది x ఇంటర్సెప్ట్ అమ్మ. x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు 3 అన్నాడు. x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు 3 అంటే m ఈక్వల్ టు -1/2 వచ్చింది. సారీ, ఇది ఇటు వచ్చింది కదా, -mx మైనస్ ఉందమ్మా. అంటే -3m అంటే -2m ఈక్వల్ టు 2, m ఈక్వల్ టు -2, m ఈక్వల్ టు -1 వస్తుంది. m equal to -1, then the equation will be y minus 2 equal to minus x plus 1.
x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. ఫోకస్ నుంచి డిస్టెన్స్. డైరెక్ట్ గా లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్. డన్. క్లియర్. ఆర్ఎల్స్ ఇంకోలా కూడా చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ కావాలి అంటే ఫోకల్ కార్డ్ కదా, పాసింగ్ త్రూ 1,2 అండ్ ఆల్సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే 3,0 అని. ఆ లైన్ కి ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసే పాయింట్ 3,0. సో డైరెక్ట్ గా రెండింటిని యూజ్ చేసి 2 పాయింట్ ఫార్మ్ కూడా రాసుకోవచ్చు అమ్మా. డైరెక్ట్ గా రెండింటిని యూజ్ చేసి 2 పాయింట్ ఫార్మ్ కూడా రాసుకోవచ్చు. ఈక్వేషన్ లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్. డన్. అండర్స్టూడ్. స్లోప్ -1 వచ్చింది. లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ 4a cosec స్క్వేర్ ఆల్ఫా. 4a ఇది ఎంత మనకి యాంగిల్ 180 మైనస్ 45 అంటే cosec స్క్వేర్ 45 అంటే 2 which is nothing but 16. ఇప్పటికే ఇదే ఫార్ములా మీద మూడో ప్రాబ్లం నాన్న మనం డిస్కస్ చేసింది. లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అంటే నార్మల్ గా డిస్టెన్స్ కనుక్కుంటాము, రెండు ఎండ్ పాయింట్స్ తెలిస్తే డిస్టెన్స్. అలా కాకుండా నీకు ఆ ఫోకల్ కార్డ్ యొక్క స్లోప్ తెలిసిందా, 4a cosec స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ ఇది స్లోప్ 180 మైనస్ 45 మనకి ఓకే 135 స్లోప్. సో 135 4a cosec స్క్వేర్ 135. సింప్లిఫై ఆన్సర్. ఇదే ఫార్ములా మీద సెకండ్ ప్రాబ్లం నాన్న మనం డిస్కస్ చేసింది. డన్. సో ఈ రోజు క్లాస్ లో మనం కోనిక్ సెక్షన్ లో పారాబోలా మీద ఉన్న PYQs చూసాము. నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే ఐ టేక్ ఏ సెషన్. ప్రాబబ్లీ మండే రోజు మనకి వెక్టార్స్ అండ్ 3D ఉంటుంది. నెక్స్ట్ ట్యూస్డే తీసుకుంటాను కోనిక్ పార్ట్ 2 ఆఫ్ PYQs. అక్కడ ఏం చూద్దాము అంటే ఎలిప్స్ అండ్ హైపర్బోలా మీద PYQs చూద్దాం. ఓకేనా. ఎలిప్స్ అండ్ హైపర్బోలా మీద PYQs పార్ట్ 2 లో చూద్దామమ్మా. దట్స్ ఇట్ అబౌట్ పార్ట్ 1. పార్ట్ 1 లో మనం ఈ రోజు చూసింది పారాబోలా మీద PYQs. డన్. ఓకే. పారాబోలా మీద జేఈలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అన్నవి ఇవి మీకు అనాలిసిస్. నెక్స్ట్ పార్ట్ 2 ఎప్పుడు ఉంటది అనేది ఐ విల్ అప్డేట్ యూ ఇన్ టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. పార్ట్ 2 లో మనము ఎలిప్స్ హైపర్బోలా మీద ఉన్న PYQs డిస్కస్ చేద్దాం. ఓకే. దట్స్ ఇట్ అమ్మా. దట్స్ ఇట్ అబౌట్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. అగైన్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. బై బై.